ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. అక్టోబర్ 29న జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కీని టీఎస్పీఎస్సీ వారు 16 తారీఖు నవంబర్ నాడు అంటే మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామందికి ఆ కీస్లో డౌట్ ఉన్నాయండి. పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్స్ని అబ్జెక్షన్ రూపంలో పోస్ట్ చేయకపోతే వాళ్ళు మార్క్స్ లాస్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు మార్క్స్ లాస్ కాకుండా ఉండాలంటే వారు అబ్జెక్షన్స్ని పోస్ట్ చేయాలండి. సో ఆ పోస్ట్ చేయడం ఎలా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్టయితే ఇది లింక్ అండి. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ వార్స్ న్యూ అని చెప్పేసి కింద స్క్రోల్ చేసినప్పుడు వార్స్ న్యూ అని చెప్పి కాలం వస్తుందండి. సో ఈ వార్స్ న్యూలో మనకి నోటిఫికేషన్ నంబర్ 48/2017 FBO సబ్మిషన్ ఆప్షన్స్ ఫర్ కీ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చాడండి. సో దాన్ని మనం లింక్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంకొక విండో ఓపెన్ అవుతుందండి. ఈ విండో అడ్రస్ మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద పెట్టాం. సో మొత్తం కాకుండా సరే ఆ లింక్ను మీరు అడ్రస్ కింద పోస్ట్ చేసిన అడ్రస్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ పేజ్కి టైప్ అవుతారు. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అఫీషియల్ టీఎస్పీఎస్సీ ఐడిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీ క్రెడెన్షియల్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. సో మనం ఎప్పుడైతే మన క్రెడెన్షియల్ తోటి లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్ మనకి న్యూ విండో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ విండోలో మనకి ఏమంటుందంటే సెలెక్ట్ పేపర్. సో మనకి ఏ పేపర్లో అయితే డౌట్ ఉందో లైక్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో ఏ పేపర్లో డౌట్ ఉంటే ఆ పేపర్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. సో మనకి పేపర్ 2లో డౌట్ ఉన్నట్లయితే సపోజ్ పేపర్ 2 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అడుగుతుందండి. సో ఏ క్వశ్చన్ నెంబర్లో డౌట్ ఉందో మనం ఆ క్వశ్చన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లైక్ నాకు వచ్చేసి ఇప్పుడు 41th క్వశ్చన్ డౌట్ ఉంది అనుకుందాం. సో 41 క్వశ్చన్ క్లిక్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి క్లియర్గా గమనిస్తున్నాం 41 చెప్పి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతున్నాయి. సో 41 క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి √(a²-b²) 3ac. సో నాకు ఆ డౌట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా ఒక నా డౌట్ని నేను రెక్టిఫై చేయడానికి పేపర్ పైన ఆన్సర్స్ రాసేసి దాన్ని చూస్ ఫైల్ మన డెస్క్టాప్ మీద సేవ్ చేసేసుకొని దట్ జేపీఎస్ ఫార్మేట్ అండి, జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసేసి చూస్ ఫైల్ అన్నప్పుడు అక్కడ మనం అప్లోడ్ చేసుకున్నట్టయితే ఆన్సర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ దట్ తర్వాత మనం ప్రపోజ్డ్ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్కి మనం ఏం ఆన్సర్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆన్సర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి సార్. సపోజ్ ఇక్కడ ఇది ఆప్షన్ 3 కాబట్టి సో నా ఆప్షన్ 4 అనుకుంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్ ఏంటో రాయాల్సి వస్తుంది. అండ్ అది ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో మనకు త్రూ నెట్ నుంచి సెర్చ్ చేసినట్టయితే వికీపీడియా నుంచి రాసుకోవచ్చు, లేదా ఏదైనా బుక్ రిఫర్ చేస్తే బుక్ నేమ్ రాయండి. ఏ బుక్ తెలియని వల్ల RS Agrawal బుక్ రాసినా సరిపోతుందండి. అది దాని తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే మన అబ్జెక్షన్ని పోస్ట్ చేసినట్టయితుంది. సో మనకు మోర్ దెన్ 1 క్వశ్చన్ డౌట్ ఉన్నప్పుడు సో ఇదే విధంగా మళ్ళీ సెకండ్ టైం లాగిన్ అయ్యి సెకండ్ క్వశ్చన్ కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం ఒక 4-5 క్వశ్చన్స్ డౌట్ ఉన్నట్టున్నాయి. సో అందరు కూడా పోస్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం ద్వారా మనకి రిఫరెన్స్ మనకి మార్క్స్ ఆడే ఛాన్స్ పెరుగుతుందండి. సో చాలామంది పోస్ట్ చేయడం ద్వారా ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా పోస్ట్ చేస్తాను. సో చాలామంది కామెంట్ కూడా మీరు పోస్ట్ చేయమని చెప్తున్నారు. నేను ఎలాగో పోస్ట్ చేస్తాను క్వశ్చన్ ఆన్సర్స్కి 5 క్వశ్చన్స్కి పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా 5 క్వశ్చన్స్కి పోస్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.